నాకు 12:30కి అట్లా ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వచ్చి ఇట్లా మమ్మల్ని బయట లోపల రానియకుండా ఇష్టం వచ్చి తీరుతురు అని మా అక్క ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత ఎందుకు ఏమైందని అడిగితే ఇంకా మాటలు గలీజ్ మాటలు సార్, మనం అనలేని మాటలు తిట్టిరంట ఇద్దరిని, తల్లిని కూతుర్ని. నేను మీడియా వాళ్ళని పంపించానా అని అడిగిన. మీడియా వాళ్ళు పంపించే తమ్ముడు అని అది మా అక్క. తర్వాత ఏమో మీడియా వాళ్ళైనా మాకు భయం అన్న, లేకపోతే 100 ఫోన్ చేస్తా, నేను పోలీసు వాళ్ళు వస్తారు, సరే మనం ఏమైనా తప్పు చేస్తే వాళ్ళే సమాధానం చెప్తారు, వాళ్ళ మాటలు మీరేం భయపడకండి అని చెప్పిన. సరే పంపించమని చెప్పారు. మళ్ళీ ఒక 5-10 మినిట్ తర్వాత పోలీసులు ఏం వద్దు, మీడియా ఏం వద్దు, ఒక మేడం వచ్చి ఏమొద్దు ఇప్పుడు ఉంచండి మాధవికి, మేము చూసుకుంటా అది ఇది అని చెప్తుంది తమ్ముడు అని చెప్పింది. సరే ఒక మేడం అయితే చెప్తుంది కదా, అందరూ మనకు మంచిగా ఉండాలని రూల్ ఏం లేదు కదా, సరే పంపిరాక అని చెప్పి మేము ఆ మేడాన్ని నమ్మి వదిలేసి వచ్చేసింది మా అక్క. వచ్చిన 5-6 గంటలకు మళ్ళీ ఫోన్ చేసి తాగినంట హాస్పిటల్లో ఉంది, జల్దీ రా తమ్ముడు అని ఫోన్ చేస్తే ఇప్పుడు ఎగేసుకుంటే ఇక్కడ వచ్చినాం. బయట మీకు హాస్టల్ నుంచి దొంగతనంగా పారిపోయినప్పుడు మీకు ఏమైనా ప్రూఫ్ ఉందా, లేకుంటే మా ఇంటికి రాలేదు అని మేము ఎప్పుడైనా మీకు ఏమైనా మా అమ్మాయి ఇదని ఎప్పుడైనా అటాచ్ ఏమైనా అడిగినామా? అట్లాంటి ఇష్యూ ఏం జరగలే. అట్లాంటిది మా అమ్మాయికి గలీజ్ మాటలు అని ఆమెకు అందరి ముందు నన్ను గలీజ్ మాట్లాడనని ఆమె కొంచెం బాధకు ఫీల్ అయి తాగింది. దానికి వచ్చేసి ఏ మేడాల్స్ ఇది ఉందరో వాళ్ళని ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళని సమాధానం చెప్పాలి.